హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ మేము బయటికి వెళ్తున్నాం జానుని తీసుకొని ఫామ్ హౌస్కి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే ఉంది, ఫస్ట్ బర్త్డే. అందరూ ఫ్రెండ్స్తోనే కలిసి చేసుకుంటున్నాము. సో వీక్ష పాప పేరు. సో జాను చూడండి హ్యాపీ బయటికి వెళ్తున్నామంటే, కానీ కార్ ఎక్కి కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది ఆమెకు. సో ఫామ్ హౌస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఎర్రవల్లి దగ్గర ఉంది ఫామ్ హౌస్, ఏఆర్ గ్రీన్ ఫార్మ్స్ అని చెప్పేసి. సో బాగానే ఉంది ఫామ్ హౌస్, పర్లేదు, ఎంజాయ్ చేసాము, మేము ఎంజాయ్ చేసాం. పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు, 3 పిల్లలు. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న బాగా వర్షాలు కదా, వర్షాలకు నైట్ టైంలో పవర్ పోయింది. నైట్ 12కి పోయింది, మళ్ళీ మార్నింగ్ 12:30కో ఏమో వచ్చింది. సో పవర్ లేక చాలా ఇబ్బంది అయింది. అదొకటి చాలా మైనస్. పిల్లలు బాగా వేడి అనిపించింది బెడ్రూమ్స్లో పడుకున్నప్పుడు, పిల్లలు లేచి బాగా ఏడ్చారు. నేను ఇదంతా వీడియో తీస్తున్నాను అనమాట, ఫామ్ హౌస్ ఎలా ఉందని చూపిద్దామని చెప్పేసి. ఇక్కడ కిచెన్ లాగా కుక్ చేసుకోవడానికి, కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద వంటలు చేసుకోవచ్చు, చిన్న చిన్నవి దానికి కంటే పెద్దవి చేసుకోవడానికి ఎక్కువ ఉన్నాయి అక్కడ గిన్నెలు అవన్నీ. ఇది ఒక చిన్న రూమ్, సిట్టింగ్ రూమ్ లాగా ఉంది. ఇక్కడే బర్త్డే కోసం డెకరేషన్ చేశాము. ఇక్కడ వాష్రూమ్స్ బయట, ఇది ఎంట్రన్స్ లోపలికి. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ లాగా ఉంది. సో చూడ్డానికి అయితే బాగానే ఉంది, అంతా ఓకే. ఇక్కడ చిన్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అలా చేసుకోవచ్చు అనమాట. ఒక 50 మెంబర్స్ వరకు అలా పిలుచుకొని ఫంక్షన్స్ చేసుకునేలాగా ఉంది అంతా. సో కానీ మేము వెళ్ళింది ఓన్లీ 12 మెంబర్స్మే. సో ఎక్కువ అల్లరి లేదు, ఏం లేదు. మేము సైలెంట్గా మా పని చేసుకొని వచ్చాం. ముందే ఇంకొంచెం ప్లాన్ చేసుకొని ఉండాల్సింది అని అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఉన్నందుకు ఎక్కువ వాళ్ళతోనే అయిపోయింది. వాళ్ళకు తినిపించడం, వాళ్ళని రెడీ చేయడం, దీంతోనే అయిపోయింది. మేము ఒక దగ్గర కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకున్నది, గేమ్స్ ఆడుకున్నది అలా ఏం లేదనమాట. హడావిడిగా అయిపోయింది. పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళతోనే సరిపోద్ది. సో చాలా బాగా అనిపించింది. ఇది బయట ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది. లోపల ఇంకా పిల్లలకు ఆడుకోవడానికి ఊయల ఇవన్నీ ఉన్నాయి. జాను అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఊయల ఊగేటప్పుడు, వేరే ఆటలు ఆడుకునేటప్పుడు ఫుల్గా హ్యాపీ ఆమె. ఇట్లా బయటకు తీసుకెళ్తే పిల్లల్ని అప్పుడప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. దాంతోపాటు వేరే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిసి ఆడుకుంటుందని చెప్పి తీసుకెళ్ళినాం. కానీ ఈ పిల్లలు 3 ఎవరి ఆటలు వాళ్ళే ఆడుకున్నారు, కలిసి ఆడుకోలేదు. ఇంకా చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకా అంత తెలీదు. సో హ్యాపీగా ఉంది. జాను చూడండి ఎలా నవ్వుతుందో. బయటికి వెళ్ళాలని అనిపించింది, ఇంట్లో ఉండి ఉండి బోర్ వస్తుంది. సో అందుకే వెళ్ళాను. ఇక్కడ చూడండి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా పిల్లలతో కలిసి ఆడుకుంటూ. మధ్యాహ్నం 12 అలా వెళ్ళాము. నెక్స్ట్ డే 4 వరకు ఉన్నాము. ఎందుకంటే పవర్ లేనందుకు వాళ్ళని అడిగామన్నమాట, ఏంటి పవర్ లేకపోతే ఎలా, మాకు ప్రాబ్లం అయింది అంటే చెక్అవుట్ టైము ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఓకే ఈవినింగ్ వరకైనా ఉండండి పర్లేదు అని చెప్పారు. సో ఈవినింగ్ వరకు మాకు అలా కలిసి వచ్చింది. జాను దీని మీద ఎక్కితే భయపడుతుందేమో అనుకున్నాం, కానీ హ్యాపీగా తిరుగుతుంది. అక్కడి నుంచి రమ్మన్నా కానీ రాలేదు. ఏది ఎక్కితే అది అక్కడి నుంచి రావడానికి అస్సలు ఇష్టపడలేదు ఆమె, అక్కడే ఉంటా అంటుంది. సో ఇది స్విమ్మింగ్ పూలు. అక్కడ వాళ్ళ పాప, ఇంకో ఫ్రెండ్ వాళ్ళ పాప పూల్లో దిగుతానని చెప్పేసి గోల చేస్తుంది, చాలా ఏడ్ చేసింది. సో ఆ రోజు అయితే దిగలేము పూల్లో, కానీ నెక్స్ట్ డే దిగి ఆడుకున్నారు పిల్లలు. ఇక్కడ బర్త్డే కోసం డెకరేషన్ కోసం బెలూన్స్ అవన్నీ ఊదుతున్నారు. సో మా జాను వాటిని తెచ్చుకొని పగలగొడుతుంది, ఆడుకుంటుంది వాటితో. ఆమె గోల ఆమెదే అనమాట, ఎవరు పిలిచినా పట్టించుకోవట్లేదు. ఇలా డెకరేట్ చేసాము ఆ చిన్న రూమ్లో. పాప హ్యాపీ బర్త్డే అని బాగానే అనిపించింది. కానీ కొంచెం వర్షం పడింది, ఆ వర్షం కూడా లేకపోతే ఇంకా కొంచెం బాగుండేది. కింద అంతా వెట్ అయిపోయింది. సో పాప చూడండి హ్యాపీగా కూర్చుంది, హ్యాపీగా
కేకలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేసింది ఆమె. మా పాప మాత్రం బర్త్డే రోజు చేసిన గోల నేను ఇంకా మర్చిపోను. ఎంతో ప్రిపేర్ అయ్యాను ఎలా ఉండాలి అలా ఉండాలని. కానీ ఆమె ఏడ్చిన ఏడుపుకు మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను నేను. నాకు ఏం తోచలేదు. మా హస్బెండ్ వాళ్ళు నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందులో ఒక ఆయన వాళ్ళ పాపనే ఈమె వీక్ష, ఈమె ఫస్ట్ బర్త్డే అన్నమాట. సో వాళ్ళ వైఫ్స్ అందరం మేము నలుగురం కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట వాళ్ళ వల్ల. సో వాళ్ళు నలుగురు మేము నలుగురం కలిసి ఇలా పార్టీ చేసుకున్నాం ఫామ్ హౌస్లో. ఈ పాప అయితే ప్రస్తుతం హ్యాపీ గోయింగ్, ఈజీ గోయింగ్ ఉంది. అస్సలు కష్టపడట్లేదు వాళ్ళ అమ్మ నాన్నను. హ్యాపీగా ఉంది, ఎక్కడ ఏడవలేదు, చిరాకు లేదు, ఏది లేదు, హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడ వీళ్ళే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. సో కేక్ కట్ చేపిస్తున్నారు. తర్వాత మేమందరం వెళ్ళి ఫొటోస్ దిగి హడావిడి చేసి కొద్దిసేపు తర్వాత ఫుడ్ తినేసి పడుకున్నాము. ఇది ఇంకో ఫ్రెండ్, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ధీరజ్, వాళ్ళ వైఫ్ ఐశ్వర్య అండ్ వాళ్ళ పాప దేదీప్య. ఈ పాప మా పాప కంటే ఒక 2 months పెద్దది. ఆమె డిసెంబర్లో పుట్టింది, జాను ఫిబ్రవరిలో పుట్టింది. ఈయన ఇంకో ఫ్రెండ్ జయంత్ అండ్ జాహ్నవి వాళ్ళ వైఫ్. సో తర్వాత మేము వెళ్ళాము. జాను ఎంతసేపటికి నన్నే ఎత్తుకోమంటుంది. వాళ్ళ నాన్న ఎత్తుకుంటా అంటే అస్సలు ఒప్పుకోదు, ఏడుస్తుంది. సో ఎక్కువ నేనే ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయన వీక్షను ఎత్తుకున్నాడు. ఇక్కడ మా జాను పాప కేక్ అంతా పోసుకుంటుంది. ఇక్కడ చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని ఆమె ఏదో బటర్ఫ్లైస్తో ఆడుకుంటుంది. ఇదే డ్రెస్ జానుది బర్త్డే డ్రెస్. ఆ రోజు వేస్తే చాలా ర్యాషెస్ వచ్చి అంతా ఎలానో అయిపోయింది. ఈరోజు వేసి చూద్దామని చెప్పి మళ్ళీ వేసాను. ఇప్పుడు బాగానే ఉంది. వేసినప్పుడు కొంచెం ఏడ్చింది, కానీ తర్వాత సెట్ అయిపోయింది. ఇంకా డ్రెస్సు వేయనేమో, అంత మంచి డ్రెస్సు వేస్ట్ అయిపోద్దామని ఫీల్ అయిపోయినా నేను. బర్త్డే రోజు ఒకరోజు వేసి ఆమె ఏడిస్తే మళ్ళీ తీసేసాము. సో ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి వేసాను. సో బాగానే ఉంది, క్యూట్గా ఉందని చెప్పేసి ఫోటోలు వీడియోలు తీసుకున్నా ఇక్కడ కొద్దిసేపు. ఇది నైట్కి తిన్న తర్వాత పడుకునే ముందు చలి పెడుతుందేమో, వర్షాలు పడుతున్నాయి అని చెప్పేసి ఫుల్గా డ్రెస్ వేసాను నేను. కానీ పవర్ పోయి ఫుల్ వేడిగా అయింది, పిల్లలు బాగా ఏడ్చారు. అందుకని మొత్తం డ్రెస్ తీసేసి నేను ఓన్లీ డైపర్ మీద పడుకోబెట్టాను ఆమెను. చూడండి మా పాప మా ఆయన ఇలానే ఆడుకుంటారు ఎప్పుడు ఇంట్లో. ఆమె ఆయన వచ్చిన కొద్దీ ఆమె ఇంకా స్పీడ్గా పరిగెడుతుంటుంది. ఇదే ఆట వాళ్ళిద్దరిది. ఇంకా మార్నింగ్ లేచి ఇక్కడ కాఫీ పెడుతున్నారు మా వాళ్ళు. సో కాఫీ తాగిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేశారు అందరూ. జానును కూడా స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్దామని చెప్పేసి తీసుకెళ్తే ఫస్ట్ ఎగ్జైట్ అయింది, కానీ నీళ్ళలోకి దిగేసరికి భయపడింది. వాటర్ కూడా కూల్గా ఉన్నాయి, అంత వాతావరణం కూల్గా ఉన్నందుకు ఎంజాయ్ చేస్తుందేమో. ఇంటి దగ్గర అయితే బకెట్లలో ట్యాప్ దగ్గర వాటర్తోనే ఆడుతుంటుంది ఎప్పుడు. సో పూల్లో ఎంజాయ్ చేస్తుందేమో అని అనుకున్నాం, కానీ ఆమె ఏడ్చింది, భయపడింది బాగా. సో అందుకని ఎక్కువసేపు ఉంచలేదు, తొందరగానే బయటికి తీసుకొచ్చాం. ఇంకో పాప ధీరజ్ వాళ్ళ పాప చాలా బాగా ఆడుకుంది వాటర్లో. ఇంకా ఎక్కువసేపు ఉంటా అని చెప్పేసి గోల చేసింది. ఇంకా జలుబు అవుతుందని వాళ్ళు వద్దన్నారు, కానీ మా పాప మాత్రం దిగగానే ఏడ్చేసింది. సరేలే వద్దని చెప్పేసి ఇంకా ఆపేసాం. చూడండి ఏడ్చుకుంటూ అమ్మ అమ్మ అనుకుంటూ ఎలా వస్తుందో. తర్వాత స్విమ్మింగ్ పూల్ తర్వాత డ్రెస్సులు చేంజ్ చేసి ఇలా ఫోటోషూట్లకు రెడీ అయ్యాయి అనమాట. ప్లేస్ బాగుంది, కొన్ని ఫొటోస్ తీసుకుందాం పిల్లలకు అని చెప్పేసి
డ్రెస్సులు చేంజ్ చేసి బర్త్డే పాపకి మా పాపకి అండ్ ముగ్గురిని కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాం. ఇక్కడ చూడండి జాను ఎలా ఆడుకుంటుందో, అది ఏం స్టైల్లో ఏమో ఆమెది, కిందికి వంగి ఇలా ఒక రకంగా చూస్తుంది. సో ఎంజాయ్ చేసింది బాగా. ఇక్కడ వీళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారనమాట. ఇక్కడ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. కృష్ణ ఇక్కడ పిల్లల్ని గార్డెన్లో కూర్చోబెట్టి ఫోటోలు తీద్దామని చెప్పేసి తీసుకొచ్చాం. కానీ వాళ్ళ ముగ్గురిని ఒక చోట ఉంచడం చాలా కష్టమైపోయింది. ఒక్కరొక దిక్కు పోతున్నారు, ఒక దగ్గర కూర్చోమంటే అస్సలు కూర్చోవట్లేదు. ముగ్గురిని ఒక చోట ఉంచడం ఇంత కష్టమా అని అనిపించింది మాకు. మా జాను అయితే బొమ్మలతో అస్సలు ఆడదు, బొమ్మలు తప్ప మిగతావన్నీ కావాలా మీకు. ఎన్నిసార్లు తెచ్చి కూర్చోబెట్టినా ఒక ఫోటో తొందరగా తీద్దాం, వీడియో తీద్దాం అన్నా కానీ అస్సలు ఉండట్లేదు, వెంటనే వెళ్ళిపోతుంది. సో ఈ ముగ్గురు పాపలు దేదీప్య, వీక్ష అండ్ జాను, వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అవుతారు పెద్ద అయిన తర్వాత. అందరూ అమ్మాయిలే, ఇంకా అబ్బాయిలు లేరు. అబ్బాయిలు జాయిన్ అవుతారేమో చూడాలి వీళ్ళ దాంట్లోకి. మా క్యూటీ పాప చూడండి, బటర్ఫ్లై డ్రెస్ వేసాను. ఇవి నేను బర్త్డే కోసం జానుకి తీసుకున్నాను, ఆ క్రౌను, ఈ బటర్ఫ్లైది అన్నీ. అయితే ఆ బర్త్డే హడావిడిలో ఆమె ఏడుపుకి, ఇంకా బర్త్డే టైంలో ఇంకా ఇంట్లో వాళ్ళు తొందరగా టైం అవుతుంది తొందరగా కానివ్వండి అని డ్రెస్సింగ్ చేసుకోకుండా, సరిగా రెడీ అవ్వకుండా తొందర పెడుతుంటారు. ఆ టైంలో హడావిడిలో ఇవన్నీ పెట్టాలని నాకు గుర్తు లేదు. సో అప్పుడు పెట్టలేకపోయాను. ఇప్పుడు మంచి టైం దొరికింది నాకు పాపకు అవన్నీ పెట్టి ఫోటోలు తీయడానికి. సో నేను సాటిస్ఫై అయినా అనమాట. అప్పుడు తెచ్చి కూడా పెట్టలేనని చెప్పేసి ఫీల్ అయిపోయినా, కానీ ఇప్పుడు పెట్టి కొన్ని ఫోటోలు తీసిన కాబట్టి హ్యాపీ. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో కుక్ చేసుకున్నారు, వీళ్ళు చికెన్ తెచ్చుకొని వండుకుంటున్నారు. తర్వాత వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ తెచ్చారు బయట నుంచి. సో నేను వీడియో తీసుకొని రమ్మంటే మా ఆయన వెళ్ళి ఇలా డీటెయిల్డ్ వీడియో తీసుకొని వచ్చాడు, ఏమేమి కుక్ చేస్తున్నారు అండ్ వాళ్ళ మొహాలను ఒక్కొక్కరిని. అందరూ వ్లాగ్ కోసమా అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఆ కుక్ చేసుకున్న తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాము, పిల్లలకు తినిపించాము. మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. పిల్లలు చూడండి ఇక్కడ ఆడుకుంటున్నారు. కొద్దిసేపు ఆడుకుంది వీక్షతో మా పాప. ఇంకో పాప దేదీప్య తిన్న తర్వాత పడుకుంది ఆమె. సో వీళ్ళిద్దరు ఆడుతున్నారు. తర్వాత నిన్న కేక్ స్మాష్ చేపించడానికి కుదరలేదు, ఆ డ్రెస్ అంతా పాడైద్ది అండ్ అప్పటికే వర్షం పడుతుంది, లేట్ అయిపోతుంది, నెక్స్ట్ డే చేపిద్దామని చెప్పేసి. సో ఆ రోజు పాపని అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చోబెట్టి కేక్ స్మాష్ చేపిద్దామని చెప్పేసి వెళ్ళాము. పాప ఎంత జాగ్రత్తగా చేస్తుందంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తుంది ఆమె. ఇది నా ముందు పెట్టారు, ఏం చేయాలి ఇప్పుడు అన్నట్టు చూస్తుంది అందరి మొహాలు. చాలా టైం పట్టింది ఆమెతో కేక్ స్మాష్ చేయించడానికి. లాస్ట్కి వస్తే మేమే అందరం మొహానికి పూసి కొంచెం నోట్లో పెడితే అప్పుడు ఆమెకు టేస్ట్ తెలిసింది, తీసుకొని తినింది. సో లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఇలా అందరం కలిసి ఫొటోస్ తీసుకున్నాం. సో ఇది వీక్ష బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.